నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు thumbnail చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజు మనం కంప్లీట్ గా ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ ని కొంచెం అటు ఇటు మోడిఫై చేసి ఫ్యాట్ లాస్ డైట్ పర్ఫెక్ట్ గా విత్ హై ప్రోటీన్ డైట్ అయితే మనం చేస్తున్నాం ఈ రోజు. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ మీల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీల్ నాది ఎప్పుడు ఓట్ మీల్ ఉంటుంది. ఓట్ మీల్ లో నేను 40 grams ఓట్స్ అండ్ 10 grams చియా సీడ్స్, 10 grams పంకిన్ సీడ్స్, ఇంకా 10 grams బాదం, 10 grams జాగరీ పౌడర్, 150 ml మిల్క్ వేసుకుంటా. సో ఇది చూడటానికే కాదు, చేయడానికి కూడా చాలా సింపుల్. మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయినా లేకపోతే ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళైనా ఈజీగా చేసుకునేటట్టు ఉంటుంది మన ఈ మీల్ అయితే. 5 minutesలోనే మనం మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక ఒక 10 to 15 minutes సోక్ చేయండి. దాన్ని అట్లా వదిలేసి దాని తర్వాత ఇంకా మనం అయితే తినొచ్చు. ఫైనల్గా మన మీల్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు సోక్ చేసిన దాని తర్వాత 100 grams ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోండి. మీకు బనానా ఉంటే బనానా, లేకపోతే మ్యాంగో ఉంటే మ్యాంగో, ఏదైనా ఇంట్లో ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఏ ఫ్రూట్ లేదంటే నా సైడ్ నుంచి బెస్ట్ ఆప్షన్ అయితే పీనట్ బటర్ ఉంటే పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకోండి, ఏం కాదు. జస్ట్ ఫ్రూట్ దేనికంటే కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. సో నాకు పర్సనల్గా ఈ మీల్ అయితే సూపర్ నచ్చుతుంది. ఒకసారి మీల్ అయితే ఇట్లా ఉంది చూడండి. ఇంకా లేట్ చేయకుండా తిందాం. సూపర్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరైతే మస్ట్ ట్రై. మీరు ఒకవేళ ఇప్పుడు దాకా ఎప్పుడు ఓట్ మీల్ చేసుకోలేదంటే ఈ ప్రాసెస్లో చేయండి. మీరు ఇంకా ఏ మీల్ తినరు. నేను దాదాపు ఒక 2 years నుంచి ఇదే మీల్ తింటున్నాను, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి. మీరు ఒకవేళ ఫ్యాట్ లాస్లో ఉంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మీల్. ఎందుకంటే దీంట్లో మనకి దగ్గర దగ్గర ఎక్కువ క్యాలరీస్ ఏం రావు, ప్రోటీన్ కూడా ఎక్కువ రాదు. బట్ ఏంటంటే ఈ మీల్ మనం ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు క్యాలరీ డెఫిషియట్ చేసినప్పుడు మనకి వైటమిన్స్, మినరల్స్ అయిపోయి హెయిర్ ఇంకా స్కిన్ మనకి ఖరాబ్ అవుతుంది. సో ఈ మీల్ వల్ల అది ఖరాబ్ కాకుండా ఉంటుంది. దీంట్లో చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా వైటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. నేను ఎప్పుడైనా పొద్దున బ్రేక్ఫాస్ట్ మీల్ ఎక్కువ ప్రోటీన్ కోసం చూడను, మన న్యూట్రిషన్ మొత్తం ఫుల్ఫిల్ అయ్యేటట్టు చూసుకుంటా. పొద్దున మీల్లో పొద్దున ఎక్కువ హెవీ కూడా తినను. ఫ్యాట్ లాస్లో ఉంటే ఒక బెస్ట్ టిప్ ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ లేట్గా స్టార్ట్ చేయండి. దీనివల్ల ఏమైందంటే మన డే తింటాం లేట్గా స్టార్ట్ అయ్యింది. సో ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ చేయలేము. ఇది ఒక టిప్ విచ్ ఐ ఫాలో. మెల్లమెల్ల కెమెరా ముందర మాట్లాడటం మనం నేర్చుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ స్టార్ట్ చేసాం కాబట్టి టైం పడుతుంది, కానీ చేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీల్ తిన్నాం కదా, మార్నింగ్ మ్యాక్సిమం నేను న్యూట్రిషన్ ఎక్కువ పెట్టుకుంటాను, ఆల్రెడీ మీకు చెప్పా. సో మధ్యాహ్నం నుంచి మన అస్సలకి కథ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే మధ్యాహ్నం నుంచి మనం ఎక్కువ క్యాలరీస్ ఇంకా ప్రోటీన్, కార్బ్స్ ఎక్కువ లోడ్ చేసేది మధ్యాహ్నం నుంచి. సో నేను లంచ్ మీల్లో తీసుకునేది 150 grams రైస్, ఇంకా ఏ కర్రీ వండితే ఆ కర్రీ, ఇంకా 3 eggs. దీంతో పాటు 100 grams రాజ్మా నైటే ఉడకబెట్టి పొద్దున నార్మల్ కుక్కర్లో వేసి బాయిల్ చేస్తే అయిపోతుంది. సో ఇది మన కంప్లీట్ లంచ్ మీల్. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ మంచిగా ఉంటుంది, కార్బ్స్ మంచిగా ఉంటుంది, ఫైబర్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇదైతే పర్ఫెక్ట్ లంచ్ మీల్. మనం లంచ్ మీల్ తిన్న దాని తర్వాత నైట్కి మనకి చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి ఎక్కువ దీంట్లో కార్బ్స్ ఇంకా ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూస్తా. ఇది తొందరగా డైజెషన్ కాదు, సో మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఫ్యాట్ లాస్లో ఉన్నాము కాబట్టి ఇట్లా టెక్నికల్గా మనము ఇంట్లోనే మోడిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. మన లంచ్ మీల్ అయితే రెడీ అయిపోయింది, వచ్చేసింది. సో తింటా మాట్లాడదాం, ఏం కాదు. ఫైనల్గా మనం మొత్తము ఈ రాజ్మా కర్రీ, ఇంకొకటి కర్రీ మీరు ఏది పడితే అది కాకుండా ఏదైనా తినండి, కానీ ఫ్రైడ్ కర్రీస్ అయితే అవాయిడ్ చేసేయండి. ఫ్రైడ్ కర్రీస్ తినకుండా నార్మల్గా ఇంట్లో ఇంకా ఏ కర్రీస్ వరినా ఆ కర్రీస్ తినేసేయండి. పొద్దున బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి ఒక 4 to 5 hours అయితే గ్యాప్ ఇస్తే సరిపోతుంది, చాలా అయిపోతుంది. నేను ఇప్పుడు అయితే టైం 12:30 or 1 అవుతుంది, ఆ టైంకి తింటున్నా.
నాకు రోజు మొత్తంలో ఏదైనా మంచి మీల్ ఉందంటే అది మధ్యాహ్నం మీలే, ఎందుకంటే దీంట్లోనే హెవీ ఉంటుంది. సో కడుపు కూడా ఫుల్ ఉంటుంది. దీని న్యూట్రిషన్ వాల్యూ ఇప్పుడు నేను ఇస్తున్నా, చూడండి ఒకసారి. ఇంకా లాస్ట్ మన డిన్నర్ మీల్లో నేను దగ్గరలో ఏ చికెన్ షాప్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా 250 grams చికెన్ బ్రెస్ట్ పీస్ అయితే తీసుకుంటా. మీరు ఒకవేళ 250 కాదనుకుంటే 200 grams కూడా తీసుకోవచ్చు. సో దీని మేకింగ్ ఎట్లా చేయాలో చూపించేస్తా పద. ఫస్ట్ 250 grams చికెన్ బ్రెస్ట్ని మంచిగా కడిగి కుక్కర్లో వేసి ఉప్పు, కారం, పసుపు, ఇంకా నీకు ఏ మసాలా కావాలంటే ఆ మసాలా యాడ్ చేసుకొని లైట్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా మిక్సీ చేసి ఇంకా కుక్కర్లో పెట్టేయటమే. సింపుల్, అంతే. ఇంకా నెయ్యి లేదు, ఆయిల్ లేదు, ఏం లేదు. సో అది లైట్గా ఇంకా కొన్ని వాటర్ వేసి అది ఉడికేదాకా వెయిట్ చేయండి. మ్యాక్స్ 4 విజిల్స్ వచ్చేదాకా ఆగండి. 4 విజిల్స్ వచ్చినాక తీసి మంచిగా చికెన్ బ్రెస్ట్ని పీసెస్ లెక్క వేసుకోండి. ఇప్పుడు 250 grams కుకుంబర్ని తీసుకోండి. 250 grams కుకుంబర్ తీసుకున్న దాని తర్వాత కుకుంబర్ని చిన్నగా కట్ చేయండి. ఇప్పుడు అది కట్ చేసింది ఇంకా చికెన్ ఈ రెండు ఒక బౌల్లో వేసిన దాని తర్వాత 100 grams కర్డ్, పెరుగు వేసి లైట్గా కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే మన డిన్నర్ మీల్ రెడీ అయిపోతుంది. ఈ డిన్నర్ మీల్ పర్సనల్ నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే ఇది టేస్ట్లో సూపర్ ఉంటుంది. అండ్ ఆల్సో మనం నైట్ పనుకునేటప్పుడు మనకి హై ప్రోటీన్ డైట్ లెక్క ఒక పని చేస్తుంది. రికవరీ మంచిగా ఉంటుంది. మనం యాక్చువల్గా మజిల్ రికవరీ ఎప్పుడవుతుంది అంటే మనం పనుకున్నప్పుడే మన మజిల్ రికవరీ ఎక్కువ అవుతుంది. చాలా స్టడీస్లో కూడా ప్రూవ్ అయింది అది. ఈ సలాడ్ మీరు ఇప్పుడు ట్రై చేయలేదంటే ఒక్కసారి అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై అసలుకి. ఇప్పుడు దాకా నేను చూపించిన డైట్ మీల్స్ అన్ని ఇది పర్సనల్గా నాకు వర్క్ అని, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందని ఏం లేదు, కానీ ఒకసారి అయితే ట్రై చేయండి. వన్ వీక్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఏమైనా రిజల్ట్స్ కానీ ఏమైనా అబ్జర్వ్ చేశారంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు డైట్. మనం ఈరోజు దీనిని మొత్తం నేను ఇక్కడ క్యాలరీస్ వేస్తున్నా. క్యాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్ మొత్తం మన ఈరోజు తిన్న న్యూట్రిషన్ మొత్తం ఒకసారి వేస్తా టోటల్లీ. ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి.